మనం పార్టీ విత్ డిఫరెన్స్ కూడా అంటా ఉన్నాం. ఫస్ట్ నేషన్ అంటాం మనం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు దేశమే మొదటి ప్రాధాన్యత. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేషన్. మనం ఏ పని చేసినా దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి, దేశం కోసం చేయాలి, దేశ హితం. పార్టీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్ అనేది నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ నెక్స్ట్, లాస్ట్ అనేది పర్సన్. మనందరం పర్సన్ కాదు. బీజేపీ ఒక ఫ్యామిలీ లాంటిది కాబట్టి మనందరం కుటుంబ సభ్యులం. మనం ఏదైతే మనం దేశం కోసం ఆలోచిస్తున్నామో, మన నరేంద్ర మోదీ గారు ఈరోజు మన పెరేడ్ గ్రౌండ్లో ఒక విషయం చెప్పారు. ఈరోజు దేశం మొత్తం కూడా సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి వ్యక్తులే దేశభక్తులు, కింద దేశం కోసం పోరాడుతున్న వ్యక్తులే కాదు, వారితో పాటు దేశంలో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా మనము ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం పనిచేసేది కూడా, అది కూడా ఒక దేశభక్తి, దేశం కోసం పనిచేసినటువంటి ఆలోచన అని చెప్పి వారు చెప్తూ మాట చెప్పారు. ఇరాన్ అమెరికా మధ్యన జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో మొత్తం ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, చమురు కొరత వచ్చింది. ఎందుకంటే మన భారతదేశంలో మనకు కేవలం 10% మాత్రమే మనం ఆయిల్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. మిగతావన్నీ కూడా వేరే దేశాల మీద మనం దాని మీద డిపెండ్ అవుతాం. కాబట్టి వేరే దేశాల నుంచి మనకు రావాల్సిన చమురు ఏ సముద్ర మార్గం నుంచి రావాలో యుద్ధం కారణంగా అది ఆగిపోయినాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఒక ఏది రిజర్వ్స్ అవుతున్నాయో అవి రాకపోతే అయిపోతాయి. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం కొనేటటువంటి ఒక ఆయిల్ ఏతుందో, క్రూడ్ ఆయిల్, దాని ధర పెరిగింది. ప్రపంచం మొత్తంలో కూడా 20% నుంచి 80% దాకా చమురు అంటే పెట్రోల్, డీజిల్ పెంచడం జరిగింది. భారతదేశం మొన్నటి వరకు పెంచలే, ఇప్పుడు 3% మాత్రం పెంచారు, మళ్ళీ ఒక 1% మనం పెంచుకోలేదు. ఎక్కడ 20% నుంచి 80%, ఎక్కడ 3 నుంచి 4%, ఒక్కసారి మనం ఆలోచిస్తాం. ఇది సామాన్యం మీద భారం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఈరోజు మనకు లక్షలాది కోట్లాది నష్టం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయిల్ బాండ్స్ కింద తీసుకొని లక్షల కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలకు బకాయి ఉన్నారు. ఆ బకాయి అంతా కూడా నరేంద్ర మోదీ గారు తీర్చారు. కాబట్టి డీజిల్, పెట్రోల్ ప్రైసెస్ మీద భారతీయ జనతా పార్టీ మీద చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం వచ్చే వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు ఈరోజు రాష్ట్రంలో వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద వారు ఇట్లా చేశారు, మీరు ఇట్లా చేయము అని చెప్పి మాట్లాడి ఈరోజు వారు అధికారంలో వచ్చిన తర్వాత వారు చేసినటువంటి మాటలు మర్చిపోతా ఉన్నారు, చేసిన వాగ్దానాలను మర్చిపోతూ ఉన్నారు. ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో గ్యారంటీలు ఇచ్చారు. మరి నాకు తెలిసినంతవరకు ఏ గ్యారంటీ కూడా పూర్తి కాలే. ఏ గ్యారంటీ పూర్తి చేయకుండా ఈరోజు అందరినీ గాల్లో వదిలేశారు పరిపాలనని. ఒక 100 సార్లు ఢిల్లీ పోయిండొచ్చు ముఖ్యమంత్రి గారు, వారితో పాటు కొంత మంత్రులు కూడా పోయిండొచ్చు. పోయినప్పుడల్లా పోస్తారు, సంతోషంగా వస్తారు, మళ్ళీ మాట్లాడితే మా కేంద్రం ఏమి వెళ్ళిందంటారు. ఇదే మాటలు మాట్లాడి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలందరూ తెలుసుకొని వారిని ఫార్మ్ హౌస్ పంపించారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అది, వారిని ఫార్మ్ హౌస్ పంపించేశారు. ఎందుకంటే అబద్ధాలు ఆడి కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోదీ గారి మీద గర్వము, అహంకారము, సారు కారు పధారని. ఎక్కడ సారు, ఎక్కడ కారు, వచ్చింది 0. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఈరోజు 8 భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. వాళ్ళవి 2 ఎమ్మెల్సీలు ఉండే, కాంగ్రెస్కి 1, బీఆర్ఎస్కి 1, 2 బీకినాయి మొన్న. అది బీజేపీ గెలిచింది 2. కాబట్టి బీఆర్ఎస్ ఇక ప్రజల్లో లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం సోషల్ మీడియాలో వాళ్ళకున్న మీడియాలో తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వస్తే రైతుల విషయంలో రైతు బంద్ పెట్టాను. లేదా క్యాబినెట్ మీటింగ్ అయింది, కనీసం రైతులకు మేము మొత్తం ధాన్యం కొంటామని ఒక మాట చెప్పలేదు. ప్రభుత్వం రాకముందు చివరి ధాన్యం దాకా కొనుగోలు చేస్తాను. ఈరోజు అనేక ప్రాంతాల్లో రైతులు బాధపడతా ఉన్నారు. రైతులు వాళ్ళ కుప్పలు అక్కడ పెట్టేసుకొని ధాన్యం పెట్టుకొని
ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరు కొనుక్కోపోతారు, ప్రభుత్వం ఎక్కడ ఉన్నారు వ్యక్తులు అని చెప్పి వాళ్ళు చెప్తా అన్నారు. దానివల్ల టార్పాలిన్ లేక వానకు తడిచి మొక్కలు వచ్చి ధర పడిపోయి ఎంతో కొద్దిగా నష్టంలో అమ్ముకొని రైతు పోతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ధాన్యం ఒడ్లే కాదు, మొక్కజొన్న కానీ జొన్న కానీ అనేక మిర్చి కానీ ఏదైనా సరే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేపట్టి నిర్లక్ష్యం చేపట్టి ఫస్ట్ టైం మన తెలంగాణలో ఈ రకమైనటువంటి పరిస్థితి రైతులకు వచ్చినాయి. ఆ ఒక బీఆర్ఎస్ పార్టీ ఘనత ఏంటంటే రైతులతో మాట్లాడి రైతుల విషయాన్ని చెప్పి ఖమ్మం జిల్లాలోనే రైతులకు బేడీ చేసిన సంఘటన ఇక్కడ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇక్కడ. వీళ్ళు రైతులకు బేడీ చేశారు, వీళ్ళు రైతులు కడుపు మీద కొడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అరే వాళ్ళు కొనడానికి లారీ ఒక రైస్ మిల్లర్స్ రారు, ట్రాన్స్పోర్టేషన్ లారీలు రావు, ఆ ధాన్యం నింపడానికి సంచులు లేవు, కుట్టడానికి అక్కడ మీకు సూట్లీలు లేవు. అవన్నీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే. చివరికి అన్నీ కూడా మళ్ళీ రీఎంబర్స్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వమే. వాళ్ళు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తామో దాని విషయాన్ని. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తాను తర్వాత. కానీ ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేస్తున్నాయి, దగా చేసినాయి. కాబట్టి ప్రజలు ఈ రెండు పార్టీలకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా కూడా నేను చెప్పాను చోట, ఇదో కాక్రోచ్ పార్టీ ఏదో వచ్చింది ఈ మధ్య, దానికి కేటీఆర్ సపోర్ట్ చేసావు. కాంగ్రెస్ పార్టీ మంచిదని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు తేలు స్కార్పియన్, ముందు నుంచి కుడతావు, వెనక నుంచి విషం వేస్తావు. నువ్వు తేలు కుడితే కుడుతుంది, ముందు కుడుతుంది, తర్వాత టేల్ నుంచి విషం పంపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ స్కార్పియన్, ప్రజలను దోచుకున్నది, మొత్తం ప్రజలను దోచుకున్నది, అన్ని స్కామ్స్. ఈరోజు ఆ స్కామ్స్ వాళ్ళని రక్షించడం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఏదైతే మనం స్కార్పియన్ని ఏ విధంగా మనం చంపుతామంటే చెప్పు తీసుకొని చంపుతాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలు దగ్గర రానియకుండా చెప్పుతో వాళ్ళని పంపించాల్సిన అవసరం. ఎందుకంటే తెలంగాణ నష్టం జరిగింది వారు పెడుతున్నప్పుడు. వారికి ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా తెలంగాణ బిల్లు సంతకం వాడు గైరాజీత్ తెలంగాణ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మాట్లాడే అది ఎందుకంటే ఆ రోజు December 9 ఎప్పుడైతే చిదంబరం గారు అనౌన్స్ చేశారో అప్పుడే తెలంగాణ మీ ఇస్తామని చెప్పినప్పుడు ఇవ్వకుండా యూటర్న్ తీసుకుంటే వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి తెలంగాణలో చనిపోయినటువంటి ఈ చిన్నారులకు, ఆ విద్యార్థులకు చావు కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి తెలంగాణ మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అధికారం లేదు. వారిని ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మనం ఖమ్మం పక్కన ఉన్నటువంటి జాతీయ రహదారి చూస్తూ ఉన్నాం. ఖమ్మం నుంచి కోదాడబోతుంటే 20 నిమిషాలు మనం పోవచ్చు. గతంలో 1.5 గంట పట్టేది. 36 కిలోమీటర్లు గ్రీన్ హైవేస్ వచ్చినాయి. దాని ఏమంటే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్ వచ్చినాయి. మేము చూస్తాం. రోడ్ ఇది దేవరపల్లి, ఇటు అమరావతి, కరీంనగర్. ఎంత వితిన్ హవర్స్. నేను విద్యాసాగర్ మీరు కరీంనగర్ పోయిన ఈ రోడ్ నుంచి ఒక 6th తర్వాత అప్పుడు కూడా పోసా. మీ ఇద్దరంగా ఒక ఎంత 2 గంటలు వెళ్ళిపోయినా అక్కడికి. ఎంత ఫాస్ట్. ఇవన్నీ ఎవరు ఇచ్చారండి? మీరు ఇచ్చిన నరేంద్ర మోదీ గారు ఇచ్చిన విషయాన్ని ఇంతవరకు ఏది చూసుకున్నా మీరు, ములుగులో ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ చూసుకున్నా, బీబీ నగర్లో వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ తీసుకున్నా, రాకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. కోచ్ ఫ్యాక్టరీ రానిలే కాజీపేటకు. మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కోచ్ ఫ్యాక్టరీ మీద బీజేపీ బద్నాలు చేసే ప్రయత్నం చేశారు. ఒక భూమి ఇవ్వలేదు, మాట్లాడే దాని గురించి అన్ని అబద్ధాలే. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, రేపు నెక్స్ట్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. ప్రధానమంత్రి మిత్ర ఆ ఒక స్కీమ్ తీసుకువచ్చి పిఎం మిత్ర స్కీమ్ వరంగల్లో, జహీరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేటు,
హైదరాబాద్ శంషాబాద్ ముందు పక్కన ఉన్నటువంటి ఒక దీంట్లో మీకు ఏరోస్పేస్ ఇండస్ట్రీ చివరికి 5 కిలోల బియ్యము కోట్లాది మంది పేద ప్రజలకు తెలంగాణలో ఉచితంగా ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.